అల్లూరు సీతారామరాజు జిల్లా బీజేపీ నాయకత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్ బాషా హాజరయ్యారు. అల్లూరు జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా పాపిటి రాజు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన సేవలను గుర్తించి పార్టీ మరోసారి ఈ బాధ్యతను అప్పగించింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మైనార్టీల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అల్లూరు జిల్లా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పాపిడి రాజు గారికి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంతకుముందు కూడా పాపిడి రాజు గారి అధ్యక్షుడు, రెండోసారి కూడా ఆయనే అధ్యక్షుడు చేశాము. గతానికి ఇప్పుడు కంపేర్ చేస్తే ఒక 5 సంవత్సరాల కిందట ఆయన ఒక 2-3 మాత్రమే కార్యక్రమం జరిగింది. ఈరోజు పదుల సంఖ్యలో దగ్గర 100 మందితో మైనార్టీ మోర్చా ప్రోగ్రాం చేయడం చాలా ఆనందం, శుభకార్యం కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మైనార్టీకి అగెనిస్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న టైంలో మోడీ గారు 11 సంవత్సరాల పాలనలో సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్న ధోరణి వెళ్తున్న సందర్భంలో అందరికీ ప్రతిఫలాలు అందుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇచ్చే ప్రతి ప్రతిఫలంలో కూడా మైనార్టీస్ ఎక్కువ శాతం ఆ ఫలాన్ని అందుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో ఏ దేశం లేని శాంతి మన భారతదేశంలో ఉంది. దానికి కారణం మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు. సో ఆ రకంగా బీజేపీ పార్టీలో కూడా మైనార్టీస్ ఎక్కువగా జాయిన్ అవుతున్నారు. అందులో భాగంగా మాకు కూటమి ప్రభుత్వంలో భాగంగానే నామినేట్ పోస్టులు కూడా వచ్చినాయి. అందులో అన్ని రకాలుగా వచ్చినాయి అన్నమాట. సో దానికి కూడా మేము గర్వపడుతున్నాం. రానున్న రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్లో అలాగే పంచాయతీ ఎలక్షన్లు కూడా మైనార్టీ తరఫు నుంచి ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పేసి, కూటమి ప్రభుత్వంతో కలిసి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మా బీజేపీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అరకు ఉత్సవాలకు సంబంధించి మీరు ఏ విధంగా, మీ అభిప్రాయం ఏంటి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అరకు ఒక పర్యాటక కేంద్రం. అది ఆల్రెడీ నేషనల్ హైవేస్ వచ్చేసినాయి. అలాగే ఇంతకుముందు అరకులో కనుక ఏదైనా ప్రమాదం జరిగితే చాలా టైం పట్టేది. కొంచెం తక్కువ టైంలోనే ఆ సమస్యని అంబులెన్స్ ద్వారా పరీక్షిస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా చాలా అభివృద్ధి చేశారు అరకుకి. అలాగే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా మరిన్ని కార్యక్రమాలు చేయబడుతున్నాం. అలాగే అరకుని టూరిస్ట్ ప్లేస్గా, అలాంటి టూరిస్ట్ ప్లేసే ఇంకొద్దిగా డెవలప్మెంట్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. అరకు ఉత్సవాలకు సంబంధించి 3 రోజుల్లో బీజేపీ తరఫున క్యాడర్ ఏమైనా రాబోతుందండి? తప్పకుండా ఉంటుందండి. అది దానికి సంబంధించిన ప్రెస్ మీట్ మా రాష్ట్ర అధ్యక్షులు తప్పకుండా అనౌన్స్ చేస్తారు. ఆయన తప్పకుండా చెప్తారు. మా రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన తర్వాత మొదటిసారిగా ఆయన సారథ్యం పేరుతో, తర్వాత అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి బస్సు యాత్ర ద్వారా ప్రజలకు బాగా దగ్గరయ్యారు. రానున్న రోజుల్లో మేము బీజేపీ పార్టీ అంటేనే ప్రతి క్షణం పనిచేసే పార్టీ అనమాట. ఇందులో ఎటువంటి డౌటే లేదు. ఏదో రోజు ఏదో ప్రోగ్రాం ఉంటుంది, మీ ప్రజలకు వెళ్తూ ఉంటాం. ఆ రకంగా ఆయన సారథ్యంలో, అలాగే మైనార్టీ సారథ్యంలో కూడా మేము ప్రజల్లోకి వెళ్ళి బీజేపీకి ఇంకా మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిపిఎన్ మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ పూర్తిగా వైసీపీ పాలన నడుస్తుందని అంటున్నారు. అంటే ప్రతిపక్షంగా ఇక అరకు కానీ, పాడేరు కానీ, పార్లమెంట్ కానీ వైసీపీ క్యాడరే ఉంది. అయితే బీజేపీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? వైసీపీ పాత్ర, ఎందుకంటే ఎంపీ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ పాత్ర తప్పకుండా ఉంటుంది. అలాగే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా సరే గవర్నమెంట్ అనేది అందరికీ ఉంటుంది. అలానే ఇక్కడ ఎంపీ వైసీపీ ఉంది కదా అని చెప్పేసి మనం దాన్ని డెవలప్మెంట్ చేయకుండా ఉండడం కానీ, అలాగే ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యే అయితే చేయడం అలా ఏమి ఉండదు. ముఖ్యమంత్రి గారు అందరికీ ముఖ్యమంత్రి. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని జాతుల లాగానే అందరి ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి ఒక ఆయనే ఉంటారు. వాళ్ళు వైసీపీ అయినా ఇంకే పార్టీ అయినా సరే డెవలప్మెంట్ ఎటువంటి డౌట్ ఉండదు. అందరితో పాటు కలిసికట్టుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నా పేరు రాజు. నేను గత కొంతకాలం నుంచి బీజేపీలో పనిచేస్తున్నాను. గతంలో కూడా బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నాకే ఇచ్చారు. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ గుర్తించి నన్ను రెండోసారి మళ్ళీ బీజేపీ ప్రభుత్వం నన్ను బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మళ్ళీ ఇవాళ పదవి చేపట్టడం జరిగింది. కాబట్టి ఎటువంటి పనులైనా సరే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతి పనులను కూడా ప్రతి విధమైన ఏ పనులైనా సరే నేను బీజేపీ మైనారిటీ మోర్చా నుండి నేను చేయిస్తానని ఇటు మైనారిటీ మోర్చా సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మిగతా సభ్యుల్ని కూడా, అంటే వేరే వేరే వర్గాల నుంచి ఎవరున్నా సరే వారిని కూడా ఎటువంటి అవసరత లోటు ఉన్నా సరే నేను ఖచ్చితంగా తీరుస్తానని
ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే నేను బీజేపీ పార్టీలోనే నేను నుండి పనిచేశాను. మళ్ళీ బీజేపీ నాకు ఇంకొకసారి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినటువంటి మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షులైన మాధవన్ గారికి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులకి బాసా గారికి, పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులైన శాంతకుమార్ గారికి, రాష్ట్ర కార్యదర్శి పినమాక రవికుమార్ గారికి నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.